Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. మనం ఇప్పుడు పానగల్ పట్టణంలో ఉన్న రెండవ దేవాలయమైనటువంటి ఛాయా సోమేశ్వరాలయం దగ్గరికి వచ్చాం. దీనికి గొప్ప ప్రత్యేకత ఉంది. భారతదేశంలోనే ఇలా ఛాయ అంటే శివలింగం మీద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం అస్తమయమయ్యేంత వరకు నీడబడుతుంది. అది ఎవరికి అంతు చెక్కినటువంటి ఒక విచిత్రం. కానీ ఆ విచిత్రం కూడా ఆలయ నిర్మాణ సాంకేతిక అంశాల్లో ఒకటే. అయితే ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టడం ఇలాంటిది మరో చోట ఎక్కడ లేనందువల్ల ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ నీడ ఎలా పడుతుంది, నీడ ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఆలయం లోపల చెప్పుకుందాం. ఛాయా సోమేశ్వరం ఆలయం లోపలికి వచ్చాం. ఈ ఆలయం రంగమండపంలో 3 ఆలయాలు మనకుంటాయి. 3 అర్ధమండపాలకి ఈ రంగమండపం కలపబడింది. వాటిల్లో ఒకటి ఎదురుగాను అటు ఇటు 2 ఉంటాయి. అటు ఇటు ఎదురుగా ఉండే దాంట్లో కుడివైపు ఏది ఉందో దాంట్లో నీడ పడుతూ ఉంటుంది. ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతుంది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. కాబట్టి ఈ సోమేశ్వరుడికి ఛాయా సోమేశ్వర స్వామి అని పేరు. అయితే ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మామూలు వాళ్ళకి కొంచెం విచిత్రంగా ఉంటుంది. కానీ ఆలయ నిర్మాణంలో సిద్ధహస్తులైన శిల్పులు అనేక ప్రయోగాలు చేసి గతంలో ఉన్నారు. కాబట్టి ఏం చేశారు అంటే, మామూలుగా అయితే మీరు ఇప్పుడు ఈ ఆలయాన్నో చూసినప్పుడు మనకు అర్ధమండపానికి అటు ఇటు గోడ కానించి స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు చాలు. కానీ అలంకారం కోసంగా మరో 2 స్తంభాలని 3 చోట్ల పెట్టారు. అవి అవసరం లేదు, నాట్ ఫంక్షనల్. కానీ ఈ స్తంభాల వల్లే దానికి నీడ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే, ప్రధాన ఆలయానికి ఎడం వైపునున్న దేవాలయం ఉంది కదా, ఈ ప్రధాన ఆలయానికి ఎడమవైపు, ఆ ఎడం వైపు ఉన్న దేవాలయంకి ఆ పక్క ఈ పక్క నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ అనేది మండపంలోకి వస్తుంది. మండపంలో ఏమవుతుంది, ఈ కుడివైపు ఉన్న దేవాలయ అర్ధ మండపంలో అదనంగా ఏర్పాటు చేసిన ఆ 2 స్తంభాల మీద ఈ పక్క నుంచి వచ్చేది దీని మీద, ఈ పక్క నుంచి వచ్చేది దాని మీద పడుతుంది. అవి 2 ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అంటే 2 ఖండించుకుంటాయి. ఖండించుకున్నప్పుడు ఎలా ఖండించుకుంటున్నాయి, స్తంభం యొక్క ఆకారం, ఈ స్తంభం యొక్క ఆకారం, 2 స్తంభాల ఆకారాలు ఒకటిగా ఖండించుకుంటాయి. ఈ రెండిటి వెనుక ఒక్క స్తంభం యొక్క నీడ పడుతుంది. ఆ నీడ వెనకున్నటువంటి వెనకున్న ఒక తలం మీద పడాలి. అక్కడ తలం ఎక్కడుంది, ఇక్కడ అర్ధమండపం దాటింది, గర్భాలయంలోకి వెళ్ళింది. గర్భాలయం వెనక గోడ ఉంది. అది ఆ గోడ మీద నీడ పడింది కాబట్టి కనిపిస్తుంది. ఆ గోడ లేకపోతే నీడ కనపడదు. లేదు, ఈ ఎడం వైపున ఉన్నటువంటి ఈ ఆలయానికి ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో వాటిని మూసినా ఆ ఛాయ ఏర్పడదు. ఇది దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇలా ఛాయ ఏర్పడే ఆలయం కేవలం ఈ పరిసరాల్లో ఇది ఒకటే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒకటే ఉంది. మొత్తం భారతదేశంలో మరో చోట ఉందో లేదో మనకి అవగాహన లేదు. కానీ ఈ సూర్యాపేట జిల్లాలోనే మళ్ళీ మనకు జలాల్పురం అని ఒక ఉంది. ఆ జలాల్పురంలో కూడా ఇదే అమరికతో నిర్మించిన త్రికూటాలయంలో ఛాయ కనిపిస్తుంది. ఇంత ప్రస్ఫుటంగా ఉండదు, కొద్దిగా కనిపిస్తుంది అన్నమాట. సో మనం ఈరోజు ఛాయా సోమేశ్వరం ఆలయానికి వచ్చాం. ఛాయ ఎలా పడుతుందో చూసాం. అసలు ఆ ఛాయ ఏర్పడే విధానాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంటుంది. సూర్యుడితో సంబంధం లేదు. సూర్యుడు లేనప్పుడు కూడా మామూలు వెలుతురు అందులోకి వస్తుంది. కాబట్టి ఆ వెలుతురు మళ్ళీ స్తంభాల మీద పడి, స్తంభాలు ఖండించుకొని, స్తంభాల వెనుక ఒక స్తంభం ఏర్పడి, ఆ స్తంభం వెనక శివలింగం మీదే మధ్యలో పడుతుంది. కాబట్టి మధ్యలో శివలింగం ఉంటుంది కాబట్టి దానికి అలా ఏర్పడింది. అది ప్రత్యేకతగా మనం చెప్పుకుంటాం. అంటే సూర్యుడు ఏ దిక్కున ఉన్నాడో దానికి సంబంధమే లేదు. లైటు చీకటిగా ఉండి ఆకాశం మేఘావృతం అయితే రాదు, వెలుతురు ఉండాలి కదా. ఇప్పుడు ఎలా వస్తుంది అనేది, ఈ ఛాయ ఎలా వస్తుంది అనేది మనం పరిశీలిస్తే, ఇదే రంగమండపంలో ప్రధాన ఆలయానికి ఇటువైపున ఉన్నటువంటి ఆ మూల నుంచి వెలుతురు ఇలా వస్తుంది. అదే రకంగా ఈ వైపున ఉన్నటువంటి రంగమండపంలో నుంచి వెలుతురు ఇలా వస్తుంది. ఈ 2 వెలుతురులు అర్ధమండపంలో ఉన్న స్తంభాల మీద పడుతుంది. ఆ స్తంభాలు 2 ఖండించుకుంటాయి.
ఖండించుకున్నప్పుడు అక్కడ రెండో మార్గం లేదు కాబట్టి ఖండించుకోగా ఏర్పడిన ఛాయ ఆలయం లోపల పడుతుంది. అది కూడా గర్భాలయం యొక్క మధ్యలో ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, చూసారా? నిజంగా దాంట్లో లైట్ లేదు, కానీ ఆ లైట్ అంతా కూడా బయట నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చే వెలుతురే. ఆ వెలుతురికి మనం ఇంతకుముందు వివరించున్నట్లుగా ఈ 2 స్తంభాల ఛాయ మాత్రం అక్కడ పడింది ఏకీకృతంగా. ఆ ఛాయ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందన్నమాట. ఈ ఛాయా సోమేశ్వరాలయం రాష్ట్ర వారసత్వ శాఖ వారి కట్టడం, వాళ్ళు పరిరక్షిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఈ ఆలయానికి సంబంధించి అనంతరెడ్డి గారని వారు ఈ విధి విధానాల్లో, ఈ ఆలయంలో ఉండేటువంటి కార్యక్రమాల్లో వారు కూడా భాగం పంచుకుంటున్నారు అభివృద్ధిలో. అయితే వారు ఈ శాసనం ఏమిటి అని అడిగారు నన్ను. చాలా మంచి ప్రశ్న, ఎందుకంటే ఇది నలుగురికి తెలియాలి. ఈ ఆలయంలో నేను చదువుతాను, మీరు వినండి. శ్రీమతు కాకతీయ పుర వరాధీశ్వర రుద్రదేవ మహారాజు నాకు పుణ్యముగా తంత్రపాల మల్లి నాయకుండు. తంత్రపాలుడు అంటే ఆయన చీఫ్ ఆఫీసర్ అన్నమాట. మల్లి నాయకుండు ఎవరికి? రుద్రదేవుడికి. మల్లి నాయకుండు అభినవ, ఇది చూడండి, అభినవ సోమనాథ దేవర. దీని పేరు ఏమన్నారు? మనం ఛాయా సోమేశ్వరుడు అంటున్నాం, కానీ శాసనంలో అప్పుడు 13వ శతాబ్దంలో ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే అభినవ సోమనాథ దేవర అని ఆలయానికి పేరున్నట్టు ఈ ఆలయం నిర్వహణ కోసం చూడండి ఏమిచ్చాడు. ఉదయాదిత్య సోమదేవరకు ఉదయాదిత్య సముద్రము వెనుక, అంటే ఈ చెరువు వెనుక ఉన్నటువంటి భూమిని దానం చేశాడు. ఎంత దానం చేశాడు? 11 మర్తుర్ల భూమిని. 11 మరుతుర్లు, అప్పటి కొలత, మనం ఎకరం అంటామే అలా అప్పటి కొలత మరుతుర్ల భూమిని దానం చేశాడు. దీన్ని ఎవరైనా, ఇది కొనసాగాలి, ఎవరైనా కనుక దాన్ని భంగం చేస్తే ఈ నియమానికి వాళ్ళు కాశీలో గంగానది ఒడ్డున 1000 గోవుల్ని చంపిన పాపాన పోతారు. అంటే ఇక ఎవరు సాహసించాలన్నమాట. ఈ దానం అలాగే కొనసాగుతుంది. దానివల్ల ఇది కాకతీయుల రుద్రదేవుడి కాలం. అంటే మన రుద్రదేవ అనేది ఇద్దరికి ఉంది. ఒకటి రుద్రమదేవికి, మరొకటి ఆమె తర్వాత కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కుమార రుద్రదేవుడు లేక ప్రతాప రుద్రుడు. అలా ఇప్పుడు మనతో టెంపుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గంట్ల అనంతరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. దేశంలోనే మన ఇండియాలోనే అరుదైన ఆలయం కదా సార్. ఇక్కడ పూజలు అర్చనలు అలా ఎలా జరుగుతుంటాయి సార్? సకల శాస్త్రాలకు వేదమే మూలము అన్నట్లుగా 11, 12వ శతాబ్దంలోనే మిగతా ప్రపంచం అంతా అనాగరికంగా ఉన్న రోజుల్లోనే ఇక్కడ ఛాయాదేవితో శివుడు కొలువైన త్రికూటంతో తులతూగినటువంటి ఈ యొక్క దేవస్థానం మరి 250 సంవత్సరాల సుభిక్షమైన రాజ్యంలో ఆనాడు మరి ఎంత చక్కటి వేదఘోషతోని వర్ధిల్లిందో. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాలు ఇది జీర్ణావస్థలో ఉన్న పరిస్థితులలో మేమంతా శివభక్తులము ఒక ట్రస్ట్గా ఏర్పడి, రుద్రసేనగా ఏర్పడి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో శక్తి వంచన లేకుండా మా వంతుగా మేము ఇది రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది. ఇప్పుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి లాంటి పెద్ద మనుషుల యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క సలహాలు సూచనలతోని ఇక్కడ ప్రాచుర్యం ఎక్కడ కూడా దెబ్బతినకుండా, అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ గత 20 సంవత్సరాల నుండి ఈ దేవస్థానంలో మీ భాగస్వామ్యం అయినాం. ప్రధానంగా తొలి ఏకాదశితో మొదలుకొని కార్తీక పౌర్ణమిలో కొన్ని లక్షలాదిగా వస్తారు. ఇక శివరాత్రికి అయితే ఒక 4 రోజులు మహాజాతర జరుగుతుంది. సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారు. స్వహస్తాలతో స్వామివారిని అభిషేకించుకుంటారు. తర్వాత ఆ ఛాయాదేవి వరం కొద్దీ శివుడిచ్చిన వరం కొద్దీ ఎదురుగా సూర్య దేవాలయము, ఇక్కడ విష్ణుమూర్తి కొలువైనటువంటి యొక్క అరుదైనటువంటి శివకేశవ నిలయం కాబట్టి ఈ దేవస్థానానికి భక్తులు ఈ మధ్యకాలంలో తెలంగాణ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చేసి స్వామివారిని అర్చించుకొని అక్కడ ఎదురుగా ఉన్న కృష్ణ పుష్కరంలో స్నానం ఆచరించి వాళ్ళు స్వామిని అభిషేకించుకొని అర్చించుకొని ఇక్కడ ఉన్న ప్రకృతి పారవస్యాన్ని పొందుతూ ఇప్పటికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 2000 యజ్ఞయాగాలకు సంబంధించిన మొక్కలు నాటినాం. ఇక్కడ అన్యాకృతమైన భూముల్ని కూడా కాపాడుతూ వాటికి ఫెన్స్ వేస్తూ కూడా వస్తున్నాము. ఇంకా ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఇంకా ఇది ఈ మధ్యకాలంలో ఒక కొత్త శుభవార్త విన్నాము. ఇది యునెస్కో కూడా ట్యాగ్ అయినట్టుగా ఇప్పుడే డాక్టర్ శివనాగిరెడ్డి గారు, తర్వాత
మరి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రాముల్ నాయక్ గారు కూడా డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వెల్లడించడము చాలా శుభ సంతోషము. మరి ఇలాంటి పెద్దల సహాయ సహకారాలతో మా నల్గొండ గౌరవ మంత్రివర్యులు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ యొక్క దేవస్థానం పట్ల చాలా అచంచలమైన భక్తిభావంతో ఉన్నారు. మరి ఇది యునెస్కో గుర్తింపు వచ్చి ఇక్కడ నిక్షిప్తమైనటువంటి శిల్ప సంపద కానీ ఇక్కడ ఉన్నటువంటి 1000 సంవత్సరాల నాటి యంత్రశక్తి కానీ ఇదంతా కూడా విశ్వవ్యాప్తం కావాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము, అటువైపుగా అడుగులు వేస్తూ ఉన్నాము. సహకరిస్తున్నటువంటి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క అధికారులందరికీ కూడా ఇది పురావస్తు శాఖలో ఉంది, ఎండోమెంట్లో ఉన్నది, అలాగే మనకు టూరిజంలో కూడా ఉన్నది. అన్ని శాఖల అధికారులకు కూడా ఈ యొక్క సందర్భంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ ఇక్కడ మనకు కనిపిస్తున్న కొలని శివగంగా అని కూడా అనేవాళ్ళంట కదా సార్. ఇప్పుడు ఈ కొలనికి ఆలయానికి ప్రత్యేకత ఏంటి సార్, సంబంధం ఏంటి సార్? ఇక్కడ 2008లో జరిగినటువంటి ఇక్కడ ఒక అప్పటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ముక్తేశ్వరరావు గారు కలెక్టర్ గారు ఉన్న రోజుల్లో ఈ యొక్క పుష్కరిని కూడా వారు ఇదంతా ఎన్క్రోచ్మెంట్ ఉండే మేడం, వారి ఆధ్వర్యంలో అప్పుడు ఈ పుడిక తీయడం ఇదంతా కూడా అప్పుడు జరిగింది. తదుపరి 2016లో వచ్చిన కృష్ణా పుష్కరాల్లో దీన్ని కృష్ణా పుష్కరిణి కింద కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ నీరు అనేది శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ ద్వారా ఎత్తిపోతల నుండి మనకి ఉదయ సముద్రం ఏదైతే ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మాణం జరిగినటువంటి రాజవంశస్థులే ఆ కాలంలోనే ఇక్కడ ఉదయ సముద్రం చెరువును వారే తవ్వించారు. ఆ ఉదయ సముద్రం లెవెల్కి ఈ పుష్కర్ని యొక్క లెవెల్కి లోపల ఉన్న మూల విరాట్ లెవెల్కి సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ తో నిర్మాణం కాబడినటువంటి దేవస్థానం. ఆ రోజుల్లో ఏ సిద్ధాంతాలు లేనప్పుడే ఇది ఒక అద్భుతంగా 1000 ఏళ్ల కిందనే ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ అనే దాన్ని ఇక్కడ ఎన్నో మహిమలకి ఎన్నో అద్భుతాలకి రహస్యాలకి నిలయం ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇందులో నుంచి గంగమ్మ అంతర్వాహిని రూపంలో వెళ్ళి మన కింది 3 మెట్లు ఉన్నాయి, కింది మెట్టు ద్వారా శివుణ్ణి 24 గంటల్లో గంగమ్మ అభిషేకిస్తూనే ఉంటది. గర్భగుడిలో నిరంతరము ఈ యొక్క కొలంలో నుంచి మనకు గర్భగుడిలోకి అంతర్వాహిని ప్రవాహం అనేది 1000 సంవత్సరాల కింద నుంచే ఉన్నది. మనకు కనిపిస్తూ ఉంటది మనకు స్పష్టంగా వచ్చే లెవెల్ తక్కువ ఉంది. ఇప్పుడు వాటర్ లెవెల్ స్పష్టంగా ఉన్నప్పుడు మనకు ఒక ఫ్లో లాగా నడుస్తూ ఉంటది. 24 గంటలకు సహజ సిద్ధమైనటువంటి అభిషేకం ఆయనకు గంగమ్మ అభిషేకిస్తూనే ఉంటది. ఏంటి సార్ ఇక్కడ దారిలో వెళ్తూ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, కాకతీయ గణపతి దేవుని కాలంలో ఆయన గజ సాహిని అంటారు, అంటే మొత్తం గజ బలానికి అధ్యక్షుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తు శకం 1254లో ఈ చిట్యాల అనే గ్రామాన్ని ఎక్కడో గుజరాత్లో ఉన్న ద్వారకాధీశుడికి కృష్ణుడికి దానం చేశాడు. ఆ శాసనం ఉండేది. అలాంటి శాసనం ఏమైందంటే ఇదివరకు శిథిలాలయం దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు గ్రామస్తులు. ఇక్కడ రోడ్డు పక్కన అదిగో అక్కడ రండి. అయితే దీని పక్కనే ఈ పాల పథకం ఉండటం వల్ల క్యాన్లు పెట్టేది, నీళ్లు పెట్టేది, కుళాయి ఉండేది, ఇదంతా దీంతో ఇలా ఉంది. దీన్ని ఇలా చేస్తున్నారు వాళ్ళు. నార్మల్ రాయిలా వాడేస్తున్నారు. అవునవును. ఇది ఒక 13వ శతాబ్దపు శాసనం. ఎంత విలువైన శాసనం! కాకతీయుల కాలం నాటిది, గణపతి దేవుడి కాలం నాటిది. ఇదిగో మళ్ళీ సూర్యచంద్రులు సూర్యచంద్ర. ఈ శాసనంలో చాలా విలువైన సమాచారం ఉంది మనకి. ఇలాంటి శాసనాన్ని నాకు గతంలో మిత్రులు వేణుగారు సూచించారు. ఆయన చిట్యాల్లోనే ఉంటారన్నమాట. అయితే ఈ శాసనం ఆలయం దగ్గర ఉంది. ఆలయం శిథిలమై ఉంది. అది మన హైదరాబాద్ నడికుడి రైలు మార్గం పక్కనే, ఇక్కడే చిట్యాల రైలు మార్గం పక్కనే ఉందన్నమాట. దీన్ని పదిలపరచాలి అని మిత్రుని కోరిక. ఆయన ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడాడు. త్వరలో దీన్ని తీసి కనీసం పురపాలక శాఖ కార్యాలయంలో భద్రపరుద్దామని అనుకుంటున్నాం. ఇంతకుముందు
చిట్యాల పట్టణంలో ప్రధాన జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఒక శాసనాన్ని చూసాం. అది కాకతీయుల కాలం నాటిదని కూడా తెలుసుకున్నాం. ఆ శాసనం గతంలో ఇదిగో ఈ శిథిలాలయం దగ్గర ఉండేది. ఇది ఆ రోజుల్లో అంటే 13వ శతాబ్దంలో ఆ చిట్యాల అనేది ఇక్కడ ఉండేది. రాను రాను ఘాటు తరలిపోయిందనమాట. అయితే ఇక్కడ ఏముంది కదా అని మేము వస్తే ఈ శిథిల ఆలయం ఒకటి ఉంది. దాని ముందు గర్భాలయం అర్ధ మండపాలు పడిపోయాయి. రంగమండపం 3 అంకణాలు మాత్రమే ఉంది, మరో అంకణం పడిపోయింది. ఇందు లోపలికి వచ్చి చూస్తే ఏమున్నాయంటే ఒక పెద్ద పీఠం ఉంది. పీఠం మీద నెమలి బొమ్మ ఉంది. నెమలి వాహనంగా ఉన్నది ఎవరికి? షణ్ముఖస్వామి లేక కుమారస్వామి అంటాం మనం. ఆ కుమారస్వామి బొమ్మ ఉంది. అయితే పైనున్న పీఠంలో కుమారస్వామి పాదాలు అటు ఇటు ప్రభామండలం ఉంది కాబట్టి వల్లి దేవసేన విగ్రహాలు కూడా ఉండుంటాయి. ఇక్కడున్న వాటిల్లో మరో విగ్రహం కనిపించింది. దానిపైన మరో విగ్రహం ఉంది. ఆ విగ్రహం దానిదై ఉంటుంది, ఇది వేరే దానిదై ఉంటుంది. దాని పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. అలా ఇక్కడ మీకు కుమారస్వామితో పాటు విష్ణుదేవుని అంటే చెన్నకేశవ విగ్రహం కూడా ఉంది. దాంతోపాటు మరి కనిపిస్తున్నటువంటి నంది శివాలయం కూడా ఇక్కడ ఉండేది అని మనకి తెలుస్తుంది అన్నమాట. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో చిట్యాల దాటిన తర్వాత పెదకాపర్తి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ పెదకాపర్తికి వెళ్ళే దోవలో జాతీయ హైవే పక్కనే ఒక శిథిల దేవాలయం కనిపిస్తుంది. ప్రస్తుతం మండపమే ఉంది, కానీ ఇది ఈ జాతీయ రహదారి వేసేటప్పుడు గర్భాలయం, శిఖరం, ముందు మహామండపం, ప్రవేశ మండపంతో ఉండేది. అది నేను బాగా చూశాను అన్నమాట. అయితే ఈ జాతీయ రహదారి ఈ కాకతీయుల ఆలయాన్ని మింగేసింది. ఎందుకు అంటే అది అడ్డం వస్తుంది కదా అని తొలగించారు. తొలగించి కూడా కనీసం భద్రపరిస్తే బాగుండేది. అలా కాకుండా చిందరవందరగా శివలింగాన్ని ఇక్కడ, ఆ తర్వాత మండపం స్తంభాలు అక్కడ, మరో స్తంభం అక్కడ చెల్లా చెదురుగా చిందరవందరగా పడి ఉన్నాయి. వీటిని చూస్తే చాలా బాధేస్తుంది. ఘనమైన మన వారసత్వాన్ని మనం ఇలాగే కాపాడుకుంటున్నామా అనే బాధ కూడా కలుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేక గ్రామస్తులు పూనుకొని అమూల్యమైన వారసత్వ సంపదను కాపాడుకోవటంలో భాగంగా ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించటానికి అవకాశం ఉంది. ఆ దిశగా వారు పరిశీలిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయులు పరిపాలించింది. మీకు ఎక్కడ దాకా ఎందుకు? పంతంగి టోల్గేట్ దగ్గర అటు పక్కనే కాకతీయ ఆలయం ఉంది, ఇక్కడ ఒక కాకతీయ ఆలయం ఉంది. ఇలా అనేక కాకతీయ ఆలయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఆలయం ఇలా నిరాదరణకు గురి కావటం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మేల్కొని దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తానికి సంబంధిత అధికారులు పూనుకుంటారని ఆశ.